హాయ్ ఫ్రెండ్స్, హలో, ఎలా ఉన్నారు? ఈ రోజుటి వీడియోలో రాయలసీమ స్పెషల్ కారం బొరుగులు లేదా మసాలా బొరుగులు ఎలా చేయాలో నేర్చుకుందాము. ఈ కారం బొరుగులకి ఎర్రగడ్డల్ని సన్నగా కట్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకుని కూడా సన్నగా కట్ చేసుకొని తెల్లగడ్డని ఇలా ముద్దకంతో అనాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి అందులో ఆయిల్ వేయాలి. కారం బొరుగులకి కొంచెం ఎక్కువగానే ఆయిల్ పడుతుంది. ఆయిల్ కాగగానే మనం దంచి పెట్టుకున్న తెల్లగడ్డలు వేసి కట్ చేసిన ఆనియన్స్ వేసి బాగా ఫ్రై అయ్యేలా చేయాలి. చూసారు కదా, లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇందులో పుట్నాలు లేదా సాయిపప్పు ఒక గుప్పెడు వేసాను నేను. ఇక్కడ వేసి 1 నిమిషం ఇలా కలుపుకొని ఇందులోనే ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలని లేదా వేరుశనగ పప్పుని వేసి కలుపుకోవాలి. ఇందులో పసుపు, కారం, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి బొరుగుల్ని వేసుకుందాము. ఇప్పుడు నేను చేసిన ఈ మసాలాకి నాకు 1/2 కిలో బొరుగులు పట్టాయి. చూసుకొని మనకి ఎన్ని బొరుగులు పడతాయో అన్ని బొరుగులు వేసుకోవాలి. చూసారుగా, కారం బొరుగులు రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.